ధృతరాష్ట్రుడు పాండవుల్ని కాశీ పంపించి కాశీలో ఉండమని చెప్పాడు. ఆ లాక్షాగృహంలో 7 నెలలో అమావాస్య ముందు చతుర్దశి రోజున అర్ధరాత్రి 12కి కా కాల్చమని దుర్యోధనుడు తన అనుచరుడికి చెప్తాడు. అప్పుడు ఆ అనుచరుడు పురోచనుడు కాగడా పెట్టి అర్ధరాత్రి 12కి వస్తున్నాడు. భీముడిని వాడిని తన్ని ఆ కాగడా అక్కడ పడేసి ఆ ఇంట్లో లోపలికి తీసుకొచ్చి గడి పెట్టేసి లాక్షాగృహాన్ని భీముడే తగలబెట్టి ఆ లాక్షాగృహంలో కింద సొరంగ మార్గంలో గుండా భీముడు అర్జునుడిని, ధర్మరాజుని, నకుల్ని, సహదేవుని, కుంతీదేవిని అందరినీ మోసుకుని కుంతీదేవిని నడుముకి కట్టేసుకున్నాడు. ఇద్దరు భుజం మీద ఇద్దరు తమ్ముళ్ళని, 2 చేతుల్లో ఇద్దరు తమ్ముళ్ళని పట్టుకుని మోసుకుని ఆ సొరంగ మార్గం గుండా గంగానది దాటి కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడు.